ఈ పోలీస్ అనే పదం మన రాష్ట్రంలోనే కాదు ఇతర చుట్టుపక్కల రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఈ పోలీస్ వ్యవస్థ ప్రజలను రక్షిస్తూ ఉంటుంది. పోలీసులు చాలా మంది నిజాయితీ పరులైన పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అయితే ఈ వీడియోలో నిజాయితీ పరుల పోలీసుల గురించి కాదు, నీతి నిజాయితీ కలిగిన పోలీసు వ్యవస్థలో కూడా ఒకళ్ళిద్దరు చేసే తప్పుల వల్ల ఆ పోలీస్ వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. అటువంటి వాళ్ళ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడబోయే సంఘటన రాజస్థాన్ లో జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో సిగ్గుతో తల వంచుకుంటున్న ఈ మహిళ ఎస్ఐ పేరు బబితా. ఈమె ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అసలు విషయం ఏంటంటే, ఆ బిజినెస్ మ్యాన్ చేసిన నేరాన్ని కప్పిపుచ్చడం కోసం ఈ లేడీ ఎస్ఐ 50 లక్షల రూపాయలు బిజినెస్ మ్యాన్ డిమాండ్ చేసింది. అతను బేరం ఆడగా 5 లక్షలు తగ్గించింది. 45 లక్షలకి బేరం కుదుర్చుకుంది. అడ్వాన్స్డ్ గా 5 లక్షల రూపాయలు తీసుకోబోతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. దీంట్లో మరొక విషయం ఏంటంటే, ఈ లంచం తీసుకోవడానికి ఆమె భర్త కూడా ప్రోత్సహించాడు. సో ఏసీబీ వాళ్ళు ఈమెతో పాటు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు అండ్ ఈ లేడీ ఎస్ఐని సస్పెండ్ చేశారు. టిక్ టాక్ పోలీస్. ఫ్రెండ్స్, ఈ సంఘటన లాంగ్ టౌన్ టైమ్ లో జరిగింది. సాధారణంగా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు లైసెన్స్ లేదనో లేదా హెల్మెట్ లేదనో చెప్పి పోలీసులు మనల్ని ఆపి ఫైన్లు వేస్తూ ఉంటారు. అలాగే లాక్ డౌన్ టైంలో మనకు మాస్కులు లేవని చెప్పి చాలా మందికి బాగానే ఫైన్లు పడ్డాయి. ఇక్కడ కనిపిస్తున్న లేడీ కానిస్టేబుల్ లాక్ డౌన్ సమయంలో చాలా మందికి మాస్క్ పెట్టుకోలేదని చెప్పి ఫైన్లు వసూలు చేసిందట. అండ్ అలాగే ఒక రోజు ఆమె ఫైన్లు వసూలు చేస్తున్న సమయంలో అటువైపుగా ఇద్దరు పోలీసులు బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఆమెను చూసి ఆగి మీది ఏ ఏరియా పోలీస్ స్టేషన్ అని అడిగితే వాళ్ళ ముందే వాళ్ళు పనిచేసే ఏరియా పోలీస్ స్టేషన్ పేరు చెప్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే, ఈవిడ నిజమైన పోలీసే కాదని వాళ్ళకి కనిపెట్టారు. అండ్ ఈవిడ ఇలాగే దాదాపు కొద్ది రోజులుగా ఫైన్లు వసూలు చేస్తుందని చెప్పి స్థానికులు చెప్పారు. ఆమెని అరెస్ట్ చేసి విచారిస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఆమె ఒక టిక్ టాకర్. ఆమె టిక్ టాక్ లో అండ్ రీల్స్ చేసుకోవడం కోసం పోలీస్ యూనిఫామ్ వేసుకుని వీడియో చేసిందంట. అది బాగా వైరల్ అవడంతో ఇదేదో ఐడియా బాగుందని చెప్పి ఆ యూనిఫామ్ ని అడ్డు పెట్టుకుని జనాల దగ్గర ఫైన్లు వసూలు చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఆవిడ్ని జైల్లో కూడా వేశారు. నోటి దురుసుతో ఉద్యోగం పోగొట్టుకున్న పోలీస్. ఈ సంఘటన 2020లో ఢిల్లీలో జరిగింది. ఇండియా గేట్ దగ్గర ఆ గేట్ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ చెందిన ఎస్ఐ జై సింగ్ రోడ్డు పక్కనే నుంచుని ఏదో వెయిట్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆయన పక్కన రోడ్లు శుభ్రం చేసే ఆవిడ వచ్చింది. ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది. ఇంతలోకి ఈయన ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను ఇలా కామెంట్ చేశాడు, మేడం మీ లైఫ్స్ బాగా కనపడుతున్నాయని చెప్పి కామెంట్ చేశాడు. ఇంకంతే, ఆ మాటకు ఆవిడ బాగా ఆగ్రహంతో ఊగిపోయి ఆమె తోటి శుభ్రం చేసే కార్మికులను పిలిచి పెద్ద వాగ్వాదానికి దిగింది. అయితే ఎంత చెప్పినా ఆవిడ తగ్గపోయేసరికి ఏం చేయాలో తోచక ఆయన ఆమె కాలు మీద పడి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఈ పని చేయనని చెప్పి అన్నాడు. ఇదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క ఉద్యోగం కూడా పోయింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న సంఘటన యూపీలో జరిగింది. ఈ పోలీసులు అందరూ కలిసి జీపులో కూర్చుని మందు తాగుతున్నారు. అది కూడా వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదేమిటని చెప్పి స్థానికులు ప్రశ్నిస్తుంటే ఆ పోలీసులు వ్యాన్ దిగి నాకు నచ్చినట్టు మేము తాగుతాం, నువ్వెవర్రా కావాలంటే వీడియో తీసుకో అని చెప్పి దమ్ముంటే వ్యాన్ యొక్క నెంబర్ ప్లేట్ కూడా ఫోటో తీసుకో అని చెప్పి లోపల ఉన్న పోలీస్ నోటుకొచ్చిన బూతులంతా తిట్టాడు. ఆ తర్వాత ఆ వీడియో ఆ పై అధికారులకు వెళ్లడంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి కూడా ఇందాక పోలీసులాగే తాగి డ్యూటీకి వస్తున్నాడు. ఇక్కడ వీడియోలో చూస్తున్న కానిస్టేబుల్ డైలీ స్టేషన్ కు మందు తాగొస్తున్నాడు. అయితే అది గమనించిన ఆ పై అధికారి అతనికి పనిష్మెంట్ ఇద్దామని చెప్పి అతనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేను ఎలా చేస్తానో అలా చేయని చెప్పడంతో అతను ఆ విధంగా ప్రయత్నిస్తాడు. కానీ అంత తాగి ఉండడం వల్ల అతను ఏం చేయలేక సతికిలబడతాడు. సో డ్యూటీలో ఉండి ఇలా తాగి ఉండడం వల్ల అతన్ని ఆ పై అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అతను వెళ్తున్నాడు చూడండి. ఇతను కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఇతను రౌడీ మాత్రం కాదు. అయితే ఇతను కూడా బాగా డ్రింక్ చేసి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. న్యూసెన్స్ ఆపాల్సిన పోలీసే ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఏంటని చెప్పి స్థానికులు అనుకుంటున్నారు. అతను ఆ న్యూసెన్స్ నుంచి తప్పించడానికి అటుగా వెళ్తున్న అతని యొక్క ఫ్రెండ్ అనుకుంటా ఒక లాయర్ వచ్చి అతన్ని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టబోతాడు. అయినా సరే అతను కూర్చోలేనంత పేకల దాకా తాగి నేల మీద పడిపోతూ ఉంటాడు. అయితే నుంచుని అటు నుంచి వెళ్ళిపోదాం అనగా వెళ్ళి ఎలా పడుతున్నాడు మీరే చూడండి. స్థానికులు కూడా లేపి అతనికి దారి చూపించబోతుంటే అతను వాళ్ళ మాట వినకుండా కూడా వెళ్లి పడిపోతున్నాడు. ఇటువంటి పోలీసులు మన వ్యవస్థను కాపాడతారా? మరి మీరేమనుకుంటున్నారు?
ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే సంఘటన మధ్యప్రదేశ్ లో ఇండోర్ సిటీలో జరిగింది. అయితే ఇండోర్ లో ఈ మధ్య కాలంలో విపరీతంగా నేరాలు పెరిగిపోతున్నాయని అండ్ పోలీసులు వాటిని పట్టించుకోవట్లేదని చెప్పి ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ అండ్ ఆగ్రహం వ్యక్తమైంది. అయితే అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఆ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేద్దామని చెప్పి అక్కడ ఉండే ఎస్పీ మమక్ ఖురేషి ఆ స్టేషన్ ని ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తాడు. అయితే అదే సమయంలో అతను కొన్ని బెత్తరపోయే ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తాడు. ఆయన పోలీస్ స్టేషన్ కి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉండే సిబ్బంది హ్యాపీగా ఫ్యాన్లు వేసుకుని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటారు. అలాగా లోపలికి వెళ్ళగా ఒక పోలీస్ ఆఫీసర్ ఒంటి మీద ఫ్యాన్ కూడా లేకుండా ఫ్యాన్ కింద సోఫా వేసుకుని హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు. ఎస్పీ గారిని చూసిన హడావుడిలో ఉలిక్కిపడి లేచి ఫ్యాంట్ వేసుకుంటూ ఉంటాడు. ఇంతలో సిఐ గారు రూమ్ లోకి వెళ్ళంగానే ఆయన గుర్రు పెట్టి కాలు మీద కాలు వేసుకుని నిద్రపోతూ ఉంటాడు. ఆయన కూడా లేకపోతుంటే ఎవడరా డిస్టర్బ్ చేస్తుందని చెప్పి విసుక్కుని ఇలా చూడంగానే ఒక్కసారిగా స్టన్ అవుతాడు. మీరే చూడండి ఆ సిఐ గారు ఎలా విసుక్కుంటున్నారు. పోలీసులు ఇలా ఉంటే మరి మన వ్యవస్థ ఎలా బాగుపడుతుంది. ఇదంతా గమనించిన ఎస్పీ ఆ స్టేషన్ లో ఉండే ఎవరెవరైతే డ్యూటీ చేయకుండా నిద్రపోతున్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పడేశారు. ఫ్రెండ్స్, మనలో చాలా మంది పోలీసులు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్లే వాళ్ళని చాలా మంది చూసే ఉంటాం. మనం హెల్మెట్ లేకుండా వెళ్తే కనుక ఖచ్చితంగా చలానా వేస్తారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి తనకి 2 రోజుల క్రితం హెల్మెట్ లేదని చెప్పి ఇక్కడ కనపడుతున్న పోలీస్ ఆఫీసర్ చాలానే వేశాడట. అయితే అతను అది గుర్తుపట్టి, సార్ మేము హెల్మెట్ లేకుండా తిరిగితే మాకు చలానా వేశారు, మీరు మాత్రం హెల్మెట్ లేకుండా ఎలా తిరుగుతున్నారని చెప్పి ఆయన నిలదీయడంతో ఆ పోలీస్ కి ఆగ్రహం వచ్చి అతన్ని 2 పీకి లాక్కుని పోలీస్ స్టేషన్ కూడా తీసుకువెళ్లాడు. నువ్వేంటి నన్ను అడిగేది, నేను పోలీస్ ఆఫీసర్ని అని చెప్పి అతని స్టేషన్ దగ్గర కూడా తీసుకెళ్లాడు. అసలు ఇటువంటి వారు పోలీసులు ఎలా అవుతారో ఏమో. వీళ్ళు చేసే నేరాలు జనాలు ఎవరికి తెలియవు అనుకుంటారో లేదంటే పట్టించుకోరు అనుకుంటారో ఏమో. అయితే ఈ దారుణం మొత్తాన్ని పబ్లిక్ లో ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది బాగా వైరల్ అవడంతో ఆ పోలీస్ ఆఫీసర్ ను కూడా సస్పెండ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.